మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక విషయాన్ని చదువుకుంటాం. అక్కడ మారు మనస్సుకు తగిన ఫలము అని. మారు మనస్సు మారాలి, దాన్ని మారు మనస్సు అంటారు. ఎవరు మార్చాలి మనసుని? లోకంలో ఏదైనా ఈ మనస్సును లేదా ఈ హృదయాన్ని మార్చగలదా అంటే సాధ్యం కాదు. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మా చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది ట్రైబల్స్ ఉంటారు. మీరు వినే ఉంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనూ టాప్ మోస్ట్ దొంగలకు ప్రసిద్ధి స్టువర్ట్పురం. ఆ స్టువర్ట్పురం అనగానే ఒకనప్పుడు దాదాపుగా భారతదేశం అంతా తెలుసు, అక్కడ దొంగలు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు అని. వాళ్ళని ఆ దొంగతనం మాన్పించడానికి ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, కానీ వాళ్ళు మారలేదు. వాళ్ళకి ఎన్నెన్నో శిక్షలు విధించారు, వాడు మారలేదు. ఆ శిక్షలకు కూడా భయపడలేదు, కానీ దొంగతనాలు మానలేదు వాళ్ళు. చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు చూసారా, వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళ మధ్యకి. వాళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించి జీవితాన్ని ఇలా ఉంటుంది, ఇలా జీవించండి అని చెప్పడానికి, కానీ అవి కూడా పనిచేయలేదు. ఏమి పనిచేయలే. పోలీస్ చట్టాలు పనిచేయలేదు, ఇండియన్ పీనల్ కోడ్లు పనిచేయలేదు. ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇచ్చి, తక్కువ చదువులో ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేసిన వారు మారలేదు, వారి బుద్ధి మారలేదు, దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. అయితే వారి మధ్యకి క్రైస్తవ మిషనరీలు వచ్చారు, స్టువర్ట్. ఇప్పుడు ఆ పేరు అదే, స్టువర్ట్పురం అని. వారి మధ్యకు వచ్చి పరిచర్య చేశారు. ఆ తర్వాత వారి మధ్య సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం వారు బహుగా శ్రమపడి పనిచేశారు. దీనికి మించి మరింతగా లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, డానియల్ గారు, వారి కుమారుడు జో గారు, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సువార్త సభలు, శుభవార్త, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ జరిగేది అక్కడే. దేవుని వాక్యం వాళ్ళని మార్చింది. మా చర్చిలో చాలా మంది వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే ఇదే, మేము మారాం, చట్టాలు మమ్మల్ని మార్చలేదు, పోలీస్ శిక్షలు మార్చలేదు, కానీ దేవుని వాక్యం మార్చింది. యేసు మా జీవితాలు మార్చాడు. ఇప్పుడు వాళ్ళు దొంగతనాలు చేయరు. స్టువర్ట్పురం దొంగలపురం స్టువర్ట్పురం అయింది, సువార్తపురం అయింది. అనేక మంది దైవజనులను దేవుడు లేపుకున్నాడు. అక్కడ అనేక సంఘాలు నెలకొల్పబడ్డాయి. నిరంతరంగా అక్కడ దేవుని పరిచర్య జరగడం నిజంగా ఎంత గొప్ప విషయం. ఎందుకు ఈ మాటలు మనం తెలుసుకుంటున్నాం? మారు మనసు అంటే అర్థమైందా? వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు వారు విరిగిపోయిన చేతులు, తిరిగి సాధారణ స్థితికి రాని వేళ్ళు, పోలీసు యొక్క గాయాలు, శిక్షలు వారిని మార్చలేదు, దేవుడు మార్చాడు. అందుకే దేవుడు మార్చాడు కాబట్టి ఇక వారు దొంగతనం చేయరు. వారు మారారు, మారిన మనుషులు వాళ్ళు. అర్థమైందా? దేవుడు మార్చాడు వాళ్ళని. నేటి దినాన ఆ సాక్ష్యాలు విన్నప్పుడు నిజంగా దేవుని ప్రేమ వారి జీవితాల్లో ఎంత గొప్పది, మన జీవితాల్లో ఎంత గొప్పది. దేవుడు మనల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మన జీవితాలు మారాయి. ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు మన జీవితాలు మారిపోయాయి. ఒకనప్పుడు పాపంలో బ్రతికాం,
ఒకనప్పుడు లోకంలో బ్రతికాం, చీకటిలో బ్రతికాం. కానీ ఇప్పుడు ఆ చీకటి, ఆ లోకానికి వీడుకోలు చెప్పి, ఆ పాపానికి వీడుకోలు చెప్పి క్రీస్తు ప్రభువులో మనం బ్రతుకుతున్నాం. ఇది మారు మనసు. మారు మనసు పొందిన వ్యక్తి గత జీవితాన్ని చూసినప్పుడు అసహ్యం కలుగుతుంది. నేనేనా ఈ జీవితం జీవించాను, నేనేనా ఈ బ్రతుకు బ్రతికాను, నేనింత ఘోరంగా బ్రతికానా, ఇంత అసహ్యకరమైన జీవితం జీవించానా నేను అని గత జీవితం ఎడల ఆ వ్యక్తికి అసహ్యం కలుగుతుంది. నేటి జీవితంతో పోలిస్తే ఈ జీవితం ఎలాంటిదంటే క్రీస్తులో. మారు మనసు అంటే అర్థం ఏమిటంటే పాపమును విడిచిపెట్టి, గత జీవితము చీకటిని విడిచిపెట్టి, మాలిన్యమైన బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రభు వైపు మళ్ళడం. ఇది మారు మనసు అంటారు. క్రైస్తవత్వం అంటే అది. నేడు తిన్నానా? మతం మారుస్తున్నారు. అసలు మతానికి సంబంధించిన విషయం కాదు క్రైస్తవత్వం. అసలు మతానికి అన్న పేరుకి ఇక్కడ చోటే లేదు. ఏం చెప్తారు క్రైస్తవులు వచ్చే? మా ఇళ్ళకు వస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇళ్ళకు వచ్చే పాపం చేయొద్దని చెప్తారు, తాగొద్దని చెప్తారు, సిగరెట్లు తాగొద్దంటారు, వ్యభిచారం చేయొద్దంటారు, నీతిగా బ్రతకమని చెప్తారు, దేవుడు ఉన్నాడని భయపడమంటారు. ఇంతకు మించి ఏమని చెప్తారా? ఇది మంచి మాటలే కదా? నీతిగా బ్రతకమని చెప్పడం మంచి మాటలే కదా? దీనికి పెట్టిన పేరేంటంటే మతం మారుస్తున్నారు. మతం కాదు మార్చేది, మనసు. మరి ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు చేసింది, దొంగతనం అలాగాయా? నిలువెత్తు నిదర్శనం స్టార్ట్. మనం ఇన్ని సంస్కరణలు చేశారు, ఇన్ని చట్టాలు చేశారు. దిశా చట్టం అన్నారు, ఫోక్సా అన్నారు. ఆడపిల్లల్ని పాడు చేయడం ఆగిందా? ఆడపిల్లల్ని అల్లరి చేయడం ఆగిందా? ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఆగిందా? ఆగదు. ఇది ఎన్ని పీడల కోడలు చేసిన మనిషి నైజం పాపం చేయడం. దేవుని యొక్క వాక్యం ఆ పాపము చేయొద్దని చెప్తుంది. ఇది ప్రభు చెప్పాడు. బూదిగంతముల వరకు వెళ్ళి చెప్పండి, అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మంచి మాటలే కదా? పాపం చేస్తే సస్తావరా, మంచి మాటేగా. మా ఇళ్ళకి రావద్దు, ఏం చెప్పాలి? ఇళ్ళకు వచ్చి ఏం చెప్తున్నారు? ఇళ్ళకు వచ్చి పాపం చేయొద్దు అన్నారు, చేయమన్నారా? వ్యభిచారం చేయొద్దు అన్నారు, తాగొద్దు అన్నారు, నీతిగా బ్రతకమన్నారు, యథార్థంగా బ్రతకమన్నారు, పరిశుద్ధంగా బ్రతకమన్నారు. ఇంతకు మించి ఏమని చెప్పారా? ఏ పాస్టర్ అయినా, లేదా వాళ్ళు అనుకుంటున్నట్టుగా క్రైస్తవత్వం మతం అని వాళ్ళ లెక్కలో మతం మార్చడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, మీరు వ్యభిచారం చేయండి అన్నారా? పాపం చేయండి అన్నారా? చీకట్లో బ్రతకమన్నారా? మీ ఇష్టానుసారమైన జీవితం జీవించమన్నారా? ఎవరు చెప్పరు అలాగా? మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, క్రమంగా బ్రతకండి, భయంతో బ్రతకండి, హద్దులు కలిగి జీవించండి, హద్దులు వేసుకుని బ్రతకండి. మంచి మాటలే కదా ఇవి? మరి ఇన్ని చట్టాలు తెచ్చినప్పుడు ఇంత తాగుబోతులు ఎందుకున్నారు? ఇన్ని చట్టాలు తెచ్చినప్పుడు ఇంకా ఆడపిల్లలు ఎందుకు? మనం భయంతో మన బిడ్డలను బయటకు పంపిస్తున్నాం. ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా కిరాయి, హంతకులు, రవిడీలు, తాగుబోతులు, వ్యభిచారులు, అలరి చేసేవాళ్ళు ఎందుకు మారలేదు? వాళ్ళు పోలీసులు అంటే భయం లేదా? చట్టాలంటే భయం లేదా? ఉంది, కానీ వారి మనసు మారలేదు. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే శక్తి ఉంది, సువార్తకు మాత్రమే శక్తి ఉంది. అందుకే పౌలు గారు అన్నాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎక్కడి దాకా? బూరి అంతముల దాకా. బైబిల్ తగలబెడితే ఏమవుతుంది? దేవుని వాక్యము లేదా సువార్త, మంచి వార్త చెప్పే వాళ్ళని దూషించడం, తోలనాడడం, అవమానడం, కొట్టడం ఏమవుద్దు? కొడితే ఆగుద్దా? ఎందుకు ఆగుతుంది? ఇది ఆగదు. ఇది ఆగేది కాదు కదా.
మనుషుల జీవితాలు మార్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఆగదు. ఇది ఎట్లా అవుతుంది? మనం లేకపోయినా ఆగదు ఇది.